2 రోజుల క్రితం. ఇంకోడు ఈడు టీడీపీ లీడర్ అంటే ఇతను కూడా దొరికిపోతారని హత్య చేశారు TV5లో. మరి ఇంతమంది పాపాత్ములు ఇంత విషం చిమ్ముతుంటే, సమాజంలో విద్వేషాలు రెచ్చగొడుతుంటే, రాష్ట్రంలో అరాచకాన్ని లేపటాకి, అరాచకం సృష్టించటాకి ఇంత పెద్ద ఎత్తున బహిరంగ ప్రచారం చేస్తుంటే కేసులు కట్టి పొద్దున్నే 6ంటికి వెళ్ళి తలుపు కొట్టి ఎత్తుకురారా అని అడుగుతున్నాను. నేను అడుగుతున్నాను ప్రజలను ఒకసారి మీరు ప్రశ్నించమంటున్నాను. రాష్ట్ర ప్రజలందరినీ, తెలుగుదేశం పార్టీని, ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. భోగిలో అంటే తలకాయ గొడ్డలతో రైల్లో ఉన్నటువంటి వ్యక్తిని ఈనాడు చెప్పినట్టు రామోజీరావు గారు కొడుకు చెప్పినట్టుగా గొడ్డలితో వెనకాల తల వెనకాల నరికేస్తే భోగిలో రక్తం ఉండాలి కదా. ఉన్నాయా? రక్తపు మరకలు ఉన్నాయా? రక్తపు మరకలు ఉంటే పొద్దున్నే తిరుపతి చేరినటువంటి, చివరి స్టాప్గా తిరుపతి చేరినటువంటి రైల్వే వాళ్ళు ఎందుకు కంప్లైంట్ చేయలేదు? చేయాలి కదా. ఎందుకు చేయలేదు? లేదు. టికెట్ ఎగ్జామినర్ గారు ఏసీ A1 బోగిలో ఉన్నాయన ఎందుకు కంప్లైంట్ చేయలేదు? చెప్పరా? అడగారా? 54 మంది ప్రయాణికులు అన్నారని చెప్పని తెలుగుదేశం మీడియానే ప్రచారం చేసింది. 54 మంది ప్రయాణికుల్లో ఎంతమందిని మీరు విచారించారు? ఎంతమందిని పిలిపించారు? విచారిస్తే ఎందుకు గుట్టుగా విచారించారు? ఇది విచిత్రం కాదా? రైల్లో ప్రయాణిస్తున్నటువంటి ఒక పోలీస్ అధికారి మీద గొడ్డలతోనో పదునైన ఆయుధాలతోనో దాడి చేసి చంపితే అతను అయ్యోనో అమ్మోనో చచ్చిపోయేప్పుడు ఎలాంటి కేకలు పెడతారో ఆ కేకలు ఏమీ వినపడలేదా ఎవరికి? పక్క బెర్తోళ్ళకన్నా తెలియాలి కదా. ఎవరికి తెలియలేదా? అదేం ఏసీ కూపే కాదు కదా, తలుపులేసి ఉన్నాయి, ఎవరికి వినపడలేదంటాకి. సెకండ్ ఏసీ కదా A1 అంటే. ఎందుకు ఏ ప్రయాణికులకి వినపడలేదు? ఎంతమంది ప్రయాణికుల్ని అడిగారు? ఎందుకు మీరు చెప్పటం లేదు? ప్రయాణికులను అసలు కనుగొన్నారా మీరు? ప్రజలు అడగాలి కదా మనం. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్స్ ఆ డ్యూటీలో ఎవరున్నారా? భోగిలో వాళ్ళ స్టేట్మెంట్లు తీసుకున్నారా? వాళ్ళు డ్యూటీలో ఉన్నారా లేదా? అసలు డ్యూటీ చేస్తున్నారా లేదా? ఇవన్నీ అడగాలి కదా. ఎందుకు అడగలేరు? పోనీ మీరు అసలు కనీసం FIR కట్టకుండా, శవ పంచనామా చేయకుండా అప్పటికే మధ్యాహ్నం 12 గంటల చిల్లర నుంచే ఇది హత్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి చేయించాడని చెప్పి వార్తల్లో ప్రచారం చేసిన TV5 మూర్తిని ఏమైనా పిలిపించారా? పోనీ మీకు భయం ఉంటే హైదరాబాద్ ఆయన ఇంటికి వెళ్ళి జాగ్రత్తగా ఆయన్ని ప్రశ్నించారా? అడిగారా? ఆయనకి హత్య అని ఎవరు చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ వాళ్ళు చంపేశారని చెప్పని ఆయనకి ఎవరు చెప్పారు? ఆయన దగ్గర ఉన్న ఆధారాలు తీసుకున్నారా మీరు? తీసుకోరా? వేరే వాళ్ళని అయితే ఎత్తుకెళ్ళిపోతారా? మూర్తి గారిని ఎత్తుకెళ్ళరా పొద్దున్న 6ంటికి? అలాగే ఆయన సాయంత్రం సుమారుగా 7 గంటలకి ఇంట్లోంచి బయటకు వచ్చినటువంటి సతీష్ కుమార్ గారు 12 గంటల 50 నిమిషాల దాకా ఎక్కడెక్కడ సంచరించారు? విచారించారా? ఆయన ఎక్కడున్నారు? వారు ఎవరెవరితో ఈ మధ్య కాలంలో ఫోన్ కాంటాక్ట్లో ఉన్నారు? విచారించారా? ఎందుకు పోలీసు వ్యవస్థ గుంబనంగా వ్యవహరిస్తుంది? ఎందుకు కావాలని పోలీసులు నోరు మెదపకుండా సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేట్టుగా టీడీపీ మూకలకు అవకాశం కల్పిస్తుంది? వాళ్ళ నోళ్లు ఎందుకు మూయించట్లేదు?
ప్రజలు మనందరం అడగాలి కదా పోలీస్ వ్యవస్థని. ఎందుకు డెడ్ బాడీ దగ్గరికి సతీష్ కుమార్ గారు పలానా పోలీస్ అధికారి ఆయన పరకామణి కేసులో ప్రధాన సాక్షిగా ఉన్నాడని టీడీపీ మీడియా చెప్తున్నట్టుగా ఆయన్ని మీరు గుర్తించగానే కనీసం కుటుంబ సభ్యులను కూడా బాడీ దగ్గరికి ఎందుకు రానివ్వలేదు? ఎన్ని ప్రశ్నలకు సమాధానం ఏదో ఇంకా నోరిప్పరా, విప్పాలి కదా. విప్పకుండా ఈ పచ్చమోకలతో ఈ విష ప్రచారం ఏంటి? ఎందుకు అవకాశం కల్పిస్తున్నారు? మీడియా పోలీసు మాత్రం నోరు తెరవదు. ఇదంతా ఏంటిది? కాబట్టి ఈ రెడ్ బుక్ పాలన శిశుపాలుడి పాపాలను లెక్క పెట్టినట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పరిపాలన నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ధృతరాష్ట్ర పరిపాలనలో జరుగుతున్నటువంటి పాపాలు మొత్తాన్ని కొడుకు చేత నాడు ధృతరాష్ట్రుడు ఎట్లా అయితే అంధుడుగా రాజ్య సింహాసనం మీద కూర్చుని దుశ్శాసనుడి యొక్క దుశ్చర్యలను కూడా ఖండించకుండా నోరు మెదపకుండా తన్మయం పొందాడో అదే తన్మయంతో ఈరోజు పరిపాలన సాగిస్తున్న నారా చంద్రబాబు నాయుడు యొక్క పాపాల్ని శిశుపాలుడి పాపాలులాగా శ్రీకృష్ణుడు లెక్క పెట్టినట్టుగా మౌనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు లెక్క పెడుతున్నారన్న విషయాన్ని గుర్తుంచుకుని ఒళ్ళు జాగ్రత్తగా ప్రజల హితం కోసం పరిపాలన చేయమని చెప్పని నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అసలు ఇది చెప్పాల్సిన వాడు ఎవడో నేను అంటున్నా. ఇది హత్య, ఆత్మహత్య లేదా యాక్సిడెంటా చెప్పాల్సిన వాళ్ళు ఎవరు? ఎవరు చెప్పాలి సార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరు? పేరు నాని గాడు ఎవడు? చంద్రబాబు నాయుడు ఎవడు? టీవీ5 మూర్తిగాడు ఎవడు? మేమెవరు? అసలు చెప్పాల్సింది ఎవరు? చెప్పాల్సిన వాళ్ళు నోరు మూసి కూర్చోవటం ఏంటి? నోరు మెదపోవటం ఏంటి? పేరు నానిగాడు, మూర్తిగాడు ఇట్లాంటి వాళ్ళందరం కూడా ఈ రామోజీరావు గారి కొడుకు మేం మాట్లాడతాం ఏంటి? ఇది అర్థం కాదు. ఈ వ్యవస్థలో ఏం జరుగుతుంది? ఎర్ర పుస్తకం పరిపాలన ఏం జరుగుతుంది? ఈ ధృతరాష్ట్ర పరిపాలన, కళ్ళు మూసుకుపోయి ప్రవర్తిస్తున్నటువంటి పరిపాలన సాగిస్తున్న నారా చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఏం జరుగుతుంది? ప్రశ్నిస్తానని చెప్పని పార్టీ పెట్టి పల్లకి మోసినోడేమో నోరు మెదపకుండా నోటికేమో తాళం వేసుకుని సార్, ఇది మీరు చెప్పినట్టుగా మీరు ప్రశ్నించినట్టుగా ఈ కథనాలు మాత్రమే కాదు, సతీష్ కుమార్